కృతయుగంలో అయితే ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఇది అటువంటి రోజులు కావు, కలియుగం. ఒకవేళ మన మీద ఎవడన్నా శత్రుత్వం పెట్టుకున్నాడు అనుకుందాం. దేవీ భాగవతంలోని సుదర్శనుడు కథ నేను యూట్యూబ్లో చెప్పిన ప్రసంగాలు ఉన్నాయి చూడండి. నాన్నగారు చెప్పారు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. సుదర్శనుడు అంటాడు దేవీ భాగవతంలో, ఎవరైనా నాతో శత్రుత్వం పెట్టుకుంటే నాకు వాళ్ళతో శత్రుత్వం లేదు, నాతో శత్రుత్వం పెట్టుకుంటే అమ్మవారితో పెట్టుకున్నట్టు లెక్క. ఎంత భక్తుడికి ఎంత ధైర్యం చూడండి. సుదర్శనుడు చెప్పు, నాకెవరితో శత్రుత్వం లేదు, నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను, కానీ నాతో ఎవడైనా శత్రుత్వం పెట్టుకుంటే వాడు అమ్మవారితో శత్రుత్వం పెట్టుకున్నట్టు లెక్క. ఆవిడ చూసుకుంటుంది వాడిని ఏం చేయాలి. అంత ధైర్యంలో ఉంటాడు సుదర్శన్. అంత భక్తుడిని నేనైతే ఎక్కడా చూడలేదు. సుదర్శనుడి కథ ఎప్పుడైనా వినండి, అవకాశం ఉంటే దేవీ భాగవతంలో తప్పకుండా చదవండి. సుదర్శనుడి కథ చదివిన ఏ భక్తుడు కూడా అసలు జీవితంలో అధైర్యపడే అవకాశమే లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అధైర్యపడాడు. అంత గొప్ప భక్తుడు నన్ను అడిగితే అమ్మవారికి ఇంకొకటి లేడు.